హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనము ఆగస్ట్ మంత్లీ ప్రిడిక్షన్స్ చూద్దాము. సో మంత్లీ ప్రిడిక్షన్స్ నేను సైన్ బేస్డ్ చెప్తాను. లైక్ మేష రాశి అనుకోండి, లగ్నం అనుకోండి, వృషభ రాశి అయినా లగ్నమైనా. సో అలాగనమాట, మీరు లగ్నం నుంచి చూసుకున్నా రాశి నుంచి చూసుకున్నా నేను సైన్ బేస్డ్ చెప్తాను కాబట్టి దాన్ని బట్టి మీరు మీ ప్రిడిక్షన్స్ అనేవి చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ప్లానెటరీ పొజిషన్ మనకి 2 గ్రహాలు వక్రంలో ఉన్నాయి, శని వక్రము అండ్ శుక్రుడు వక్రము. 2 గ్రహాలు రెట్రోగ్రేషన్లో ఉన్నాయి, మిగిలినవన్నీ అఫ్కోర్స్ రాహుకేతు ఇప్పుడు రెట్రోగ్రేషనే. సో చూద్దాము అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉంది ఈ మంత్ అనేది. సో ఫస్ట్ చూసేది మనం మేషరాశి గురించి. మేషరాశి వాళ్ళకి త్రూ అవుట్ ద మంత్ అన్ని రకాలుగాను చాలా సక్సెస్ఫుల్గా ఉందని చెప్పచ్చు. మీరు జాబ్ చేంజ్ కోసం ట్రై చేసిన పాసిబిలిటీ చాలా బాగుంది. ఎర్నింగ్స్ చాలా బాగున్నాయి, సేవింగ్స్ బాగున్నాయి. ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా, వెహికల్ తీసుకోవాలన్నా వాటన్నిటికీ ఈ నెలంతా అనుకూలంగా ఉంది. అలానే పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషను, అంటే ఫ్యామిలీలో శుభకార్యాలు జరగడానికి. సో అంటే ఈ అంటే ఇటువైపు బాగుంది ఇటు బాగాలేదని చెప్పడానికి లేదు. సో ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అన్ని రకాలుగాను ఈ మంత్ మీకు చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. సో ఎవరైనా ఇల్లు కొనడానికి ప్రయత్నించినా, జాబ్ చేంజ్ చేయడానికి ట్రై చేసినా మారడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు ఈ నెల మీ హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్ అనేది బాగుంటుంది. సో మీకు కానీ మీ భార్య లేదా భర్తకి, ఎందుకంటే మేషరాశి వాళ్ళకి కాదు, వాళ్ళ జీవిత భాగస్వామికి కూడా మంచి ప్రాస్పారిటీ అనేది కనబడుతుంది. పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ అచీవ్మెంట్స్, అట్లానే పిల్లల కోసం ఖర్చు పెట్టడం. సో కొంతవరకు కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి పిల్లల కోసం, అది కూడా మంచి కోసమే, శుభకార్యాల కోసమే, వాళ్ళ చదువుకో లేదా వాళ్ళ పెళ్ళికనో లేకపోతే ఇంకో దానికనో. సో పిల్లల కోసం కొంత ఎక్స్పెండిచర్ అనేది కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా చూసినట్టయితే మేషం వాళ్ళకి ఇట్స్ లైక్ ఏ రాజయోగా టైం అని చెప్పచ్చు. ఎందుకంటే ప్లానెటరీ ట్రాన్సిట్స్ అన్నీ కూడాను ఫైనాన్షియల్ గెయిన్స్ని, గెయిన్ ఆఫ్ ఎనీథింగ్, అంటే ఏది ప్రయత్నించినా దాని ద్వారా సక్సెస్ అనేది రావడానికి, అంటే మీరు అనుకున్నది ఒక ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా, లేకపోతే పిల్లలకు సంబంధించి కానీ, హెల్త్ కానీ, అన్ని వైపుల నుంచి కూడా చాలా బాగుందని చెప్పచ్చు. అండ్ ముఖ్యంగా లీగల్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి ఈ మంత్ మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే మీ వర్క్ ఇంకొంచెము బెటర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రోగ్రెసివ్గానే ఉంది. సో ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కానీ, జాబ్లో ఉన్న వాళ్ళకి కానీ అన్ని రకాలుగాను మేషం వాళ్ళకి ఫినాన్షియల్లీ, ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్గా కూడా చాలా మంచి టైం జరుగుతుంది. సో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ పట్ల మిగిలిన వాళ్ళకి ఉండే ఒక చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. సో ఓవరాల్గా మేషం వాళ్ళకి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. అండ్ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంది? సో వృషభం వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్. సో కొంత ఎక్స్పెన్సెస్ కనిపిస్తున్నాయి, ట్రావెలింగ్ ఉంది, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఉంది, పిలిగ్రిమేజ్ ఉంది, అంటే తీర్థయాత్రలకు వెళ్ళేది ఉంది. అలానే కొంతవరకు కంఫర్ట్ జోన్లో ఉండి పని చేసుకోవడానికి, అంటే బర్డెన్ అనేది ప్రొఫెషనల్ లైఫ్లో ప్రెషర్ కొంచెం తగ్గుతుంది. అలానే అవకాశాలు మంచిగా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో జాబ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ కొంత అంటే యుద్ధం చేస్తే కానీ అవ్వట్లేదంటే మన ప్రయత్నం యుద్ధం చేసినంత పెట్టాల్సి వస్తుందని అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. జాబ్ చేంజ్కి సంబంధించి కానీ ఏదైనా కూడాను పెద్ద, అంటే మనం కంప్లీట్ మన శక్తియుక్తులని వాడితే కానీ కొన్ని పనులు అవ్వవు. సో ఆ మేరకు అందులోనూ జాబ్ చేంజ్ అయ్యేవాళ్ళు కొంచెము కేర్ఫుల్గా ఉండండి. అంటే మనం ఇక్కడ ఏదో పని ఒత్తిడి ఎక్కువ ఉంది కదా అని చెప్పి మారుతున్నామా, అసలు ఏ ఉద్దేశంతో? ఎందుకంటే ఈ నెల తీసుకునే, అందులో ఎస్పెషల్లీ వృత్తి ఉద్యోగాల విషయాల్లో తీసుకునే నిర్ణయాలలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. సో కాబట్టి కొంచెము జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్లానే లీగల్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షను, మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది. అండ్ మీరు అంటే మన వాళ్ళే అనుకుని కొంతమందికి మనం లీనెన్స్ ఇస్తూ ఉంటాం. సో అంటే బంధువులతో కానీ, స్నేహితులతో కానీ కొంత మానసిక ఇబ్బందులు, అంటే వాళ్ళతోటి గొడవలు, అనవసరమైన చికాకులు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్లానే మీ మాట తీరు. సో మీరు ఎంత మంచిగా మాట్లాడి ఎంత ఇచ్చేద్దాం అనుకున్నా కూడా ఎక్కడో కొంత మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు. అండ్ మోరోవరు వెహికల్ కానీ, ఇల్లు కానీ తీసుకోవడానికి పూర్తిగా, ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఖర్చులు కొంతవరకు అధికంగానే ఉంటాయి.
సో ఎందుకంటే మనకి మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్ అనేది ఎక్స్పెండిచర్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సేవింగ్స్ చేసుకుంటారా అంటే మీ అకౌంట్లో కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టుకున్న, గోల్డ్ రూపంలో పెట్టుకున్న ఏదైనా సరే, సో డబ్బు రూపాన్ని మార్చి సేవ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. మనీ రూపంలో సేవ్ చేసుకోవాలంటే ఎక్స్పెన్సెస్ మటుకు ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. అండ్ పిల్లలకి చాలా మంచి, అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళాలనుకునే వారికి కొంత వీసా రిలేటెడ్ ఇష్యూస్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు. సో వాళ్ళు డాక్యుమెంటేషన్ అంతా ప్రాపర్ వేలో ఉందా లేదా అన్నది చూసుకోవాలి. సో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే బాగానే ఉంటుంది. అండ్ వృషభం వాళ్ళకి ఫైనాన్షియల్లీ దిస్ ఇస్ అ బెటర్ టైం అనే చెప్పచ్చు. అంటే అంత అద్భుతంగా కలిసి వచ్చేదేం కాదు, నష్టం కూడా కాదు. కాకపోతే సంపాదించిన దానికన్నా కొంత ఖర్చులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాటి మీద చేసినట్టయితే అట్లీస్ట్ ఆ విధంగా అయినా సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఆపర్చునిటీస్ విషయంలో కూడా అంతే, కొంత ఎఫర్ట్స్ అనేవి పెట్టాల్సి వస్తుంది. అండ్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి బాగుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లు ఉన్న వాళ్ళకి లాభాలు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్ రిలేటెడ్ డీల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, కన్సల్టేటింగ్ సర్వీసెస్, ఎడ్యుకేషన్కి సంబంధించి ఫారెన్ ల్యాండ్స్లో ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్, ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు. సో ఇది ఓవరాల్గా వృషభం వాళ్ళకి సంబంధించినది. అండ్ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి సంపాదన, సేవింగ్సు అండ్ శుభకార్యాలు, ఎంటర్టైన్మెంట్. సింపుల్గా చెప్పాలంటే అంటే ప్రొఫెషనల్ లైఫ్లో మంచి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. సో వచ్చే చేంజ్ ఏదైనా కూడా, అంటే ఇంక్రిమెంట్ రావడానికైనా, జాబ్ చేంజ్ కోసం ప్రయత్నిస్తున్న అన్నీ కూడా మీకు శుభప్రదంగా, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్యాకేజ్ అవనండి, పొజిషన్ అవనండి, వాటిని రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ప్రమోషన్స్ రావడానికి అండ్ జాబ్ చేంజ్ అయినా మంచి కంపెనీస్తో వర్క్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకు కూడా లాభదాయకంగానే, అంటే లైక్ మీరు ఏ బిజినెస్ అయినా, ఫారిన్ బిజినెస్ అవనివ్వండి, ఇండియన్ బిజినెస్ అవనివ్వండి, సో బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఫినాన్షియల్గా గ్రోత్ అనేది చాలా బాగుంది. విండ్ ఫాల్ గెయిన్స్ అంటారు కదా, సో విండ్ ఫాల్ గెయిన్స్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది త్రూ అవుట్ ద మంత్. అలానే మీ మాట తీరు, మీ తెలివితేటలు అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్, వీటితోటి మీరు అనుకున్నవి సాధించడానికి, అంటే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినా, ఒక మీటింగ్లో లీడ్ తీసుకుని మీ కంపెనీకి సంబంధించిన ప్రజెంటేషన్ అయినా, ఏదైనా కూడా చాలా సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. సో కాబట్టి ముఖ్యంగా కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, అట్లానే మీడియా రిలేటెడ్ అండ్ ఇవన్నీ కూడా చాలా బాగుంది ఓవరాల్గా ఈ మిథున రాశిలో ఇలాంటి వృత్తుల్లో పనిచేసే వాళ్ళకని చెప్పచ్చు. అండ్ మోరోవరు ఇల్లు కొనడం కన్నా అమ్మాలి, ఒక ప్రాపర్టీ అమ్మి దానివల్ల లాభాలు రావాలి అనుకుంటే మీకు పెండింగ్లో ఉన్నది ఏదైనా సరే జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో సేవింగ్స్ బాగున్నాయి. పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళకి మంచి ఇన్స్టిట్యూట్లో చదువుకునే పాసిబిలిటీ, ఫారెన్ ట్రావెల్కి చాలా మంచి పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. కుటుంబంలో ఎవరైనా సరే, లేదా మీ పిల్లలు కానీ, అట్లానే శుభకార్యాల్లో పాల్గొనడము, శుభకార్యాలు ఇంట్లో జరగడానికి. సో ఓవరాల్గా చెప్పాలంటే మిథునం వాళ్ళకి పెద్ద నెగిటివ్ ఏమీ లేదు. చిన్న చిన్న సీజనల్గా వచ్చే అనారోగ్య సమస్యలు, ఆల్ ఆఫ్ ద సడన్ కోల్డ్, ఫీవర్స్ ఇలాంటివి రావడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లానే వెహికల్స్ తోటి, ఎస్పెషల్లీ ఇది మనకి సీజన్ కూడా అలాంటిదే కదా, రైనీ సీజను. సో కాబట్టి మీ వెహికల్ తోటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వెహికల్స్ని అంటే అప్ టు డేట్గా ఎప్పుడు ప్రాపర్గా ఉంచుకోవడం, అట్లానే ట్రావెలింగ్ టైంలో కొంచెము మినిమము సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం అనేది అవసరం. ఎందుకంటే వక్రించిన శని అండ్ కుజ మ్యూచువల్ ఆస్పెక్ట్ అనేది ఎస్పెషల్లీ కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టచ్చు. కాబట్టి మీరు ఆ ప్రికాషన్ తీసుకున్నట్టయితే మిగిలిందంత బాగుంది. సో ఓవరాల్గా మిథునం వాళ్ళకి కెరియర్ ప్రోగ్రెస్ కానీ, ఫినాన్షియల్స్ కానీ ఇవన్నీ బాగున్నాయని చెప్పచ్చు. అండ్ కర్కాటకం వాళ్ళకి ఎట్లా ఉంది? సో కర్కాటక రాశి వాళ్ళకి దిస్ ఇస్ అ టైమ్ ఫర్ రాజయోగా అని చెప్పచ్చు. ఏ విషయంలో? ఎర్నింగ్స్ విషయంలో. సో మీకు సంపాదన పరంగా కష్టపడ్డ దానికన్నా చాలా బాగా వచ్చాయని అనిపిస్తుంది. ఫారెన్ ట్రావెల్కి పాసిబిలిటీ ఉంది. మీరు కానీ, పిల్లలు కానీ, మీ కుటుంబంలో వాళ్ళు కానీ విదేశాలకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. అలానే స్నేహితుల ద్వారా మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఇచ్చిన సలహా కానీ, గైడెన్స్ కానివ్వండి, లేదా మీకు చేసిన హెల్ప్ కానివ్వండి. సో మీ స్నేహితుల నుంచి సహాయం పొందడము, వాళ్ళకి హెల్ప్ చేయడము, అంటే ఓవరాల్గా గివ్ అండ్ టేక్ రిలేషన్లో చాలా మంచి
అవకాశాలు ఉండే పాసిబిలిటీ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ జాబ్ చేంజ్కి పాసిబిలిటీ ఉంది, ఇంకొంచెం బెటర్ పొజిషన్ అండ్ మనీ వచ్చే అవకాశం ఉంది. ఫినాన్షియల్ గెయిన్స్ చాలా బాగున్నాయి, సేవింగ్స్ బాగున్నాయి. అండ్ మీకు ఇది పార్టీ టైం లాంటిది. సో మీ గురించి అంటే మీరు మిమ్మల్ని మంచిగా కంఫర్ట్గా పెట్టుకోవడానికి జ్యువెలరీ కానీ అంటే అన్ని రకాలుగా హ్యాపీనెస్ అనేది ఏదైతే ఉంటుందో, ఏ రూపంలో ఉంటుందో అవన్నీ కూడా త్రూ అవుట్ ద మంత్ మీరు ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో మంచి శుభకార్యాల్లో పాల్గొనడం, సో ఇట్స్ లైక్ ఏ వెకేషన్ టైం లాంటిది కర్కాటకం వాళ్ళకి. సో ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది, ప్రొఫెషనల్ లైఫ్లో సపోర్ట్ బాగుంటుంది. సో జాబ్ చేంజ్ అయినా కూడాను మంచి కంఫర్టబుల్ స్టేట్లో పని చేసుకోవడానికి, గౌరవ మర్యాదలు పెరగడానికి, సో రికగ్నైజేషన్ అనేది చాలా బాగుంది. ఒకవేళ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ, కొత్తగా జాబ్ చేంజ్ అవ్వడానికి కానీ ప్రయత్నిస్తున్నట్టయితే ఈ మంత్ మీకు అవకాశాలు చాలా బాగుంటాయి. అట్లానే స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్ కానీ గ్రాడ్యుయేట్ లెవెల్గా ఉన్న స్టూడెంట్స్కి అన్ని వైపుల నుంచి ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయని చెప్పచ్చు. సో కర్కాటకం వాళ్ళకి నెగిటివ్ పెద్ద ఏమీ లేదు. కొంచెము ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఖర్చులు కనిపిస్తున్నాయి. ప్రొఫెషనల్ లైఫ్లో సడన్ చేంజెస్కి పాసిబిలిటీ ఉంది. సడన్గా ఉద్యోగం మారాల్సి రావడం కానీ, ఆర్ అప్పటి వరకు మనం ఎక్కడో అప్లై చేసి ట్రై చేసి వదిలేసింది, సో దాని రిజల్ట్ రావడం కానీ, సడన్ సర్ప్రైజింగే అయినా కూడా దట్ ఈజ్ ఆల్సో ఫేవరబుల్. అంటే మంచి సడన్గా జరిగినా యాక్సెప్ట్ చేస్తాం కదా, చెడు అయితే మనం యాక్సెప్ట్ చేయలేం. కానీ ఇక్కడ అన్ని మంచి విషయాలే కనిపిస్తున్నాయి. సో ఆ నెలంతా కూడా మీకు అన్ని రకాల సక్సెస్ఫుల్ రిజల్ట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ కొంతవరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అంతే. బట్ ఏది తీసుకున్నా అల్టిమేట్గా మీకు కర్కాటక రాశి వాళ్ళకి మనీ, హెల్త్, ఎడ్యుకేషను, ప్రొఫెషనల్ లైఫ్, బిజినెస్ లైఫ్ అన్ని వైపుల నుంచి మంచి సక్సెస్ఫుల్గా ఉందని అయితే చెప్పచ్చు. దెన్ సింహం వాళ్ళకి ఎలా ఉంది? సో సింహం వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్. సో శారీరక శ్రమ, అన్నిటికీ మనమే కష్టపడాల్సి రావడం, అలానే ట్రావెలింగ్, సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్, ఫారెన్ ట్రావెలింగ్ వీటికి బాగుంది. సో కష్టపడ్డ ఫలితం ఉంటుందా? ఫలితం ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ నెలంతా కూడా చాలా బిజీగా ఉండబోతున్నారు. సో ప్రొఫెషనల్ లైఫ్లో వర్క్ రిలేటెడ్ అంటే స్ట్రెస్ అని కాదు, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సి రావడం, ఆఫ్ కోర్స్ యాడింగ్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్. సో అదే గుర్తింపును కూడా ఇస్తుంది. సో పక్కన పని ఒత్తిడి, పనిలో మనము ప్రతి దాంట్లో అంటే ఒక ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం కానీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, మనీ రిలేటెడ్ విషయాల్లో ఆలోచించడం, ఎస్పెషల్లీ ట్యాక్స్ పేయర్స్, అది బిజినెస్ అయినా ఇదైనా కొంచెము ఈ మంత్ అంతా పర్ఫెక్ట్గా మీరు మీ ట్యాక్స్ ఫైలింగ్ అవన్నీ అవుతున్నాయి లేదో చూసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఇబ్బందులు రావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇలాంటి కాంబినేషన్స్లో. అండ్ అన్నిటికీ కంటే ఖర్చులు కనిపిస్తున్నాయి. సేవింగ్స్ ఉన్నా కూడా ఖర్చులు, అది కూడా ముఖ్యంగా మీకోసం. సో ఎప్పటి నుంచో ఓ వెహికల్ కొనుక్కోవాలనుకుంటున్నాను, ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సో బంధువుల కోసం కానీ మీకోసం కానీ శుభకార్యాలకి ఖర్చులు, ట్రావెలింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళాలనుకున్న త్రూ అవుట్ ద మంత్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ఇట్లాంటి బిజినెస్లోకి కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళకి త్రూ అవుట్ ద మంత్ ఒక పర్మిషన్స్ విషయంలో కానీ, లేకపోతే వీసా రిలేటెడ్ ఇష్యూస్ కానీ వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది. కాకపోతే ప్రాపర్ డాక్యుమెంటేషన్ వాటిల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పచ్చు. సింహం వాళ్ళకి శారీరక శ్రమ, ఖర్చులు కనిపిస్తున్నాయి. ఆపర్చునిటీస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ కొంతవరకు మీ హెల్ప్ అడిగే వాళ్ళు ఎక్కువ అవుతారు. సో మీరు హెల్ప్ చేయాల్సి రావడం, మీ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, వీళ్ళ వల్లనే మీరు కొంత శారీరక శ్రమకి గురి అవ్వడం, అలసిపోవడం అనేది జరుగుతుంది. కానీ కంఫర్ట్స్ కోసం ఖర్చు పెట్టుకోవడం, ఒక ఫారెన్ ట్రావెల్, ఒక లగ్జరీ కోసం ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయనే చెప్పచ్చు. అండ్ స్టూడెంట్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ అయినా ఇదైనా మంచి ఇన్స్టిట్యూట్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా. సో ఓవరాల్గా చూసినట్టయితే కొంచెం ఖర్చులు, శ్రమ ఈ రెండు అయితే కనబడుతున్నాయని చెప్పచ్చు సింహం వాళ్ళకి. అండ్ కన్య వాళ్ళకి ఎలా ఉంది? సో కన్యారాశి వాళ్ళకి 100 రూపాయలు సంపాదిస్తే 110 రూపాయలు ఖర్చు పెట్టేలా ఉంది. సో ఎక్స్పెండిచర్స్ బాగా అనిపిస్తున్నాయి. ఎవరి కోసం? మీకోసం, పిల్లల కోసం అండ్ మీ ప్రొఫెషనల్ లైఫ్ కోసం. సో ఇలాగా ఎక్స్పెన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ అవన్నీ కూడా మళ్ళీ లాభాల కింద మారే అవకాశం ఉంది. అంటే అరే ఖర్చు పెట్టేస్తున్నాం కదా అని బాధపడక్కర్లేదు. ప్రతిదీ కూడా ఇన్ రిటర్న్ అంటే మేబీ ఒక మంచి ఇంక్రిమెంట్ రావడము, మంచి జాబ్ చేంజ్ రావడం వల్ల
తిరిగి సంపాదించుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ మోరోవరు ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయని చెప్పచ్చు. మీరు కానీ పిల్లలు కానీ టోటల్ ఫ్యామిలీ ఒకవేళ డిఫరెంట్ కంట్రీకి వెళ్ళాలి, అక్కడ జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఈ నెల మీ ప్రయాణానికి అనుకూలత బాగుందని చెప్పచ్చు. అండ్ కొన్ని సడన్ చేంజెస్ వస్తాయి ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి, అండ్ మీరున్న బిజినెస్కి రిలేటెడ్ కానీ కొన్ని సడన్ చేంజెస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే గుర్తింపు, ప్రమోషన్స్ రావడానికి, మంచి కంపెనీస్తో వర్క్ చేయడానికి, మీకున్న పనికి గుర్తింపు అనేది చాలా బాగుంటుందని చెప్పచ్చు. సో కొంతవరకు బంధువులతోటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సి రావడం కానీ, కొన్ని అనవసరమైన గొడవలు, మనము ఎంత మంచిగా ఉందాం అనుకున్నా అక్కర్లేని విషయాల్లో ఈగో రిలేటెడ్ ఇష్యూస్ తోటి బంధువులతోటి గొడవలు జరిగే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. అట్లానే ప్రొఫెషనల్ లైఫ్లో మంచి మార్పులు రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఫారెన్ జాబ్స్కి ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ కన్యారాశి వాళ్ళకి బాగుందని చెప్పచ్చు. ఫైనాన్షియల్ గెయిన్స్ యాజ్ యూజువల్గా మీ ప్రోగ్రెసివ్గానే ఉన్నాయి. ఇఫ్ యూ ఆర్ ఇన్ టు బిజినెస్, ఎస్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంటుంది. జాబ్లో ఉండే వాళ్ళకి రెగ్యులర్గా వచ్చే శాలరీనే కాబట్టి మీకు వచ్చేది కన్నా కొంత ఖర్చులు అయితే కనిపిస్తున్నాయని చెప్పచ్చు. సో ఆ ఖర్చులు అనేవి కూడాను ఈ మీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కిందే తీసుకోవచ్చు. ఎందుకంటే కాంబినేషన్స్ అన్నీ కూడాను ఖర్చు పెట్టడం, దాని ద్వారా లాభం పొందడం, అలాంటి పాసిబిలిటీసే ఉన్నాయి. అలానే పిల్లలకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, కొంత సీజనల్గా వచ్చేవి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. బట్ అది ఓన్లీ ఒక 20 to 30% పెద్దగా దాన్ని కన్సిడర్ చేయక్కర్లేదు. కానీ మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వ్యయస్థానంలో సంచరిస్తున్న గ్రహాలు కొంతవరకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని, అనవసరమైన గొడవలు, ఈగో ప్రాబ్లమ్స్, సో ఇలాంటి వాటిని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైము ఎవరైతే గుర్తింపు కోసము అరే నాకు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాను బట్ రావాల్సిన గుర్తింపు రాలేదు, సో అది మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ వాళ్ళకి చాలా మంచి రికగ్నైజేషన్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎవరైతే మీ మెంటర్స్ ఉంటారో, అంటే మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు, సో వాళ్ళ సలహా మీకు చాలా బాగా పనిచేస్తుంది. సో కాబట్టి ఓవరాల్గా కన్య వాళ్ళకి కొంత ఖర్చులు కనిపిస్తున్నప్పటికీ ఆపర్చునిటీసు ఫారెన్ రిలేటెడ్, ఫారెన్ ట్రావెల్ బాగుంది, శుభకార్యాలకి చాలా బాగుంది. పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషను వీటికి సంబంధించి కూడా ప్రోగ్రెసివ్గా ఉంది. స్టూడెంట్స్ ఎస్పెషల్లీ రీసెర్చ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, అంటే పిహెచ్డీసు అవి కంప్లీట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంది. గవర్నమెంట్ సర్వీస్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మంత్ అంతా కూడా పాసిబిలిటీస్ బాగున్నాయి. ఒకవేళ మీది పర్మనెంట్ అవ్వాలన్నా లేదు, సో ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చే చేంజెస్ అనేవి మంచి సంతృప్తికరంగా ఉంటాయని చెప్పచ్చు. సో తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. తులారాశి వాళ్ళకి సో ఇట్స్ లైక్ ఏ గోల్డెన్ టైం, గోల్డెన్ ఆపర్చునిటీస్, అంటే రాజయోగం కాంబినేషన్స్లోనే ఉన్నాయి. అన్ని గ్రహాలు కూడా ట్రాన్సిట్స్ అనేవి, ప్రతి గ్రహ కదలిక ఈ తులారాశి వాళ్ళకి ఆపర్చునిటీస్ తెచ్చిపెట్టే విధంగానే ఉంది. సో ప్రొఫెషనల్ లైఫ్ ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది, పిల్లలు వాళ్ళ చదువులు, వాళ్ళకి శుభకార్యాలు అవకాశం బాగుంది. బిజినెస్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి టాప్ లెవెల్లో ఉంటుంది. ఏ బిజినెస్ అయినా అవనియండి, యు ఆర్ ఇంటూ ఎంటర్టైన్మెంట్ ఆర్ యు ఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్ ఆర్ యు ఆర్ ఇంటూ సర్వీస్ రిలేటెడ్, ఐటీ, వాట్ ఎవర్. సో అన్ని రకాలుగాను బయట పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా గోచార రీత్యా మీకు ఈ తులారాశి వాళ్ళకి అత్యంత అనుకూలమైన టైం అని చెప్పచ్చు. సో జాబ్ చేంజ్ కోసం ట్రై చేయండి, బాగుంటుంది. కొత్తగా బిజినెస్ పెట్టాలంటే బాగుంటుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా రోజుల నుంచి ఉన్న సందిగ్ధ పరిస్థితి, అంటే సరైన డెసిషన్ తీసుకోలేకపోవడం, లేకపోతే ముందుకు వెళ్ళలేకపోవడం అనేది ఇంక ఉండదు. సో మీరు పెట్టే ఎఫర్ట్స్ అన్నీ కూడా ఈ నెలలో, సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా అబ్సల్యూట్లీ ఫైన్, అండ్ మనీ అంటే జాబ్ చేంజ్కి అబ్సల్యూట్లీ ఫైన్, ఫైనాన్షియల్గా గెయిన్స్ బాగుంటాయి, సేవింగ్స్ బాగుంటాయి, అండ్ మీరు మంచి అంటే లైక్ ఒక పార్టీ టైం లాంటిదని చెప్పచ్చు. ప్రొఫెషనల్ లైఫ్ మంచి ప్రోగ్రెసివ్, సో దాంతో అప్రిసియేషను అండ్ మంచి శాలరీ, సో ఇవన్నీ బాగుంటాయి. పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అటువంటి స్టేటస్ని ఎంజాయ్ చేయడము, ఫైనాన్షియల్గా బాగుండడము. సో పిల్లలు అంటే సక్సెస్ ఇన్ ఆల్వేస్. సో పిల్లల నుంచి చూసినా, జీవిత భాగస్వామి నుంచి చూసినా, ప్రొఫెషనల్ లైఫ్ నుంచి చూసినా, ఫ్రెండ్స్ వాళ్ళ సపోర్టు, సో ఎవ్రీథింగ్ అనమాట. సో అన్ని రకాలుగా కలిసి రావడం అంటారు కదా, అలాంటి ఒక పరిస్థితి జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు కొత్తగా బిజినెస్లోకి రావాలనుకుంటే
ఈ మంత్ మీకు అన్ని వైపుల నుంచి సపోర్ట్ బాగుంటుంది. ఒక ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోవాలనుకున్న, మీ మెంటర్స్ అంటే మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు కానీ, మీ కుటుంబం కానీ, ఈవెన్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విషయంలో నెగటివ్ ఉంది అని చెప్పడానికి ఏం లేదు. అండ్ అలానే హయ్యర్ లెర్నింగ్స్ కోసం బయటకు వెళ్ళే వాళ్ళకి మంచి పాసిబిలిటీస్ ఉంటాయి. మంచి ఇన్స్టిట్యూట్లో చదువుకునే పాసిబిలిటీ ఉంటుంది. స్టూడెంట్స్ అందరికీ చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాటి రికగ్నైజేషను ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి రిజల్ట్ కనిపిస్తున్నాయి. అండ్ మోరోవరు ఓవరాల్గా చెప్పాలంటే ఈ రీసెర్చ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుందని చెప్పచ్చు. మెడికల్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. మెడికల్ ఎడ్యుకేషన్ కోసము, అది కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మంచి కాలేజ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ మంత్ చాలా బాగుంది. అది విదేశాల్లో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, ఎక్కడైనా. సో ఓవరాల్గా వాళ్ళకి అన్నీ బాగున్నాయి కాబట్టి ఇంకా మనం వేరే పాయింట్స్ ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సో బెస్ట్ యూస్ చేసుకోవాలంటే టైం బాగుంది అని అంటే మన ప్రయత్నం ఇంకొంచెము మంచి వేలో పెట్టుకోవాలని అర్థం. సో ఎలాంటి సంశయం అక్కర్లేదు. సో ఏది తీసుకున్నా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యే పాసిబిలిటీ ప్రస్తుత గ్రహ సంచారము మీకు ప్రామిస్ చేస్తుందని చెప్పచ్చు. అండ్ వృశ్చికం వాళ్ళకి ఎలా ఉంది? సో వృశ్చికం వాళ్ళకి కూడా చాలా బాగుంది. వృశ్చికం వాళ్ళకి పాపం తక్కువ టైమ్స్ బాగుంటూ ఉంటుంది. కానీ ఈ మంత్ వృశ్చిక రాశి వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏ విషయంలో? హైయర్ ఎడ్యుకేషన్ కానీ, మామూలు ఎడ్యుకేషన్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎడ్యుకేషన్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి కానీ, ఫినాన్షియల్ గ్రోత్ కానీ, సో కెరియర్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా మీకు ప్రోగ్రెసివ్గా ఉన్నాయని చెప్పచ్చు. అలానే మీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా విదేశాలకు విద్య కోసము, ఉద్యోగం కోసము వెళ్ళాలనుకున్న వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మీకు, అంటే మనీ పరంగా ఒక ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటున్నాను, సో సరైన రీతిలో లోన్ వస్తుందా రాదా? 100% వస్తుంది. మంచి ఇన్స్టిట్యూట్లో వెతుక్కుంటున్నాను, సీట్ వస్తుందా? వస్తుంది. అది ఎవరైనా అండర్ గ్రాడ్యుయేట్ కానీ, అబవ్ గ్రాడ్యుయేట్ లెవెల్ కానీ, స్టూడెంట్స్ అందరికీ కూడాను మంచి టైం జరుగుతుందని చెప్పచ్చు. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టడీసు, టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి ఆపర్చునిటీస్ బాగున్నాయి. అండ్ ఫినాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంది. ఖర్చులు అంటారా, కొన్ని శుభకార్యాల నిమిత్తం ఖర్చులు అయితే కనిపిస్తున్నాయి. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, అంటే పెళ్ళి కుదరడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో జాబ్ చేంజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు 100% ట్రై చేయండి. అండ్ ఎక్స్పెండిచర్ అంటారా, వచ్చేది వస్తున్నా ఖర్చులు అంతా కనిపిస్తూనే ఉంటాయి. అండ్ దూర ప్రాంతాలలో అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న గుళ్ళు ఏదైనా సరే దర్శించడానికి ప్రయత్నించండి. దానివల్ల కొన్ని ఖర్చులని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే పాసిబిలిటీస్ అప్పుడు ఉంటాయి. సో ఓవరాల్గా వృశ్చికం వాళ్ళకి చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. కొన్ని కుటుంబ సంబంధమైన పిల్లల గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి కొన్ని విషయాల్లో ఖర్చు పెడతారు తప్పించి, అదర్వైజ్ మీరు మంచి యాక్టివ్గా పనిచేస్తారు. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంటుంది. సో ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా, మీరు ఎవరి సాయమైనా తీసుకోవాలన్నా, సో ఇక్కడ అన్ని రకాలుగాను వీళ్ళకి అనుకూలత బాగుందని చెప్పచ్చు. సో ప్రొఫెషనల్ లైఫ్లో కూడా మీకు మనకి ఎందుకు హెల్ప్ చేస్తారులే అన్న వాళ్ళు కూడా మీకు సహాయం చేస్తారు. సో ఒక మంచి జాబ్లో మారడానికి కానీ, సో ఏదైనా కూడా స్నేహితులు, అట్లానే మీకన్నా పెద్దవాళ్ళు వాళ్ళ సలహా సహకారంతో మంచి రిజల్ట్స్ సాధించడానికి త్రూ అవుట్ ద మంత్ బాగుంది. ఈవెన్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి కూడా, అంటే గవర్నమెంట్ సర్వీస్ కోసము, ఎగ్జామ్స్ కోసము ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా ఈ మంత్ అనుకూలత బాగుందనే చెప్పచ్చు. ఓవరాల్గా వృశ్చికం వాళ్ళకి కొంత ఖర్చులు తప్పించి మిగిలిందంతా అలాగే వ్యక్తిగత గుర్తింపు. సో మీరు పెట్టే ఎఫర్ట్స్కి మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, సో గుర్తింపు చాలా బాగుంటుంది. ఒక మంచి కంఫర్టబుల్ స్టేట్లో పని చేస్తున్నాము. సో అంటే చేస్తున్న పనికి రికగ్నైజేషన్ చాలా ఇంపార్టెంట్ కదా, అది బిజినెస్ అవనివ్వండి, జాబ్ అవనివ్వండి. సో ఈ మంత్ అంతా కూడా అలాంటి అనుకూల ఫలితాలు బాగున్నాయని చెప్పచ్చు. సో నెక్స్ట్ ధనస్సు వాళ్ళకి ఎలా ఉంది? ధనస్సు వాళ్ళకి కూడా చాలా బాగుంది. కాకపోతే కొన్ని అనవసరమైన గొడవలు ఎవరితోటి, సో మీ బంధువులతోటి కానీ, సో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అంటే ఇన్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, లైక్ మన భార్య తరఫు, భర్త తరఫు బంధువులు, సో వీళ్ళ వలన కొంతవరకు ఇబ్బంది పడే అవకాశము, కొన్ని అనవసరమైన గొడవలు అన్నీ పైకి కనిపించవు, బట్ గొడవలు ఉండే పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఓవరాల్గా సో ధనస్సు వాళ్ళకి ఫినాన్షియల్ ప్రోగ్రెస్ చాలా బాగుందని చెప్పచ్చు. మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్, అంటే మీరు ఏదైతే అంటే అన్ని వైపుల నుంచి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ వాటి నుంచి రిటర్న్స్ రావడానికి కానీ,
ఒక ఇల్లు కొనుక్కున్నా, అమ్మినా, అంటే కొనుక్కుంటే మంచి లాభాన్ని కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే మిగిలిన వాళ్ళకన్నా కొంత తక్కువ ధరకి మనకి మంచిది దొరికిందే అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అమ్మినా కూడా అంటే ఒక ప్రాపర్టీ అమ్మడం ద్వారా లాభం పొందే అవకాశం ఉంటుంది. సో వెహికల్స్ కోసము, కంఫర్ట్స్ కోసము ఖర్చు పెట్టే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ ప్రోగ్రెస్ మీకు చాలా సంతృప్తినిస్తుంది. అట్లానే పిల్లల కోసం ఖర్చు పెట్టే పాసిబిలిటీ కూడా ఉంది. సో ఎక్స్పెండిచరు వాళ్ళ చదువు కోసము అండ్ ఎస్పెషల్లీ వాళ్ళని ఫారెన్ రిలేటెడ్ స్టడీస్కి పంపించడానికి కానీ, శుభకార్యాల నిమిత్తం కానీ పిల్లల కోసము ఖర్చులు అయితే కొంత కనపడుతున్నాయని చెప్పచ్చు. అలానే కొన్ని వివాదాలు ఏవైతే ఉన్నాయో, అంటే లీగల్ ఇష్యూస్, లీగల్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాటిని పరిష్కరించుకోవడానికి అవకాశాలు, అంటే ఒక వే అనేది కనిపిస్తుంది. సో ప్రాపర్టీ రిలేటెడ్ కానీ, రిలేషన్ రిలేటెడ్ కానీ లీగల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వాటిని కొంతవరకు సాల్వ్ చేసుకునే అవకాశము, అలాంటి అంటే ఒక దారి దొరకడం అంటారు కదా, సో ఈ వేలో వెళ్తే అలాంటి సలహా కానీ ఇది కానీ మీకు దొరికే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ట్రావెలింగ్ ఫ్రీక్వెంట్గా ఉండే పాసిబిలిటీ ఉంది. షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది కనబడుతోంది. కానీ ఓవరాల్గా చెప్పాలంటే ధనస్సు వాళ్ళకి అన్నీ సపోర్టివ్గానే ఉన్నాయి. కొన్ని సడన్ చేంజెస్ ఉంటాయి బిజినెస్ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ కొన్ని అంటే సడన్ చేంజెస్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైము బట్ మళ్ళీ అవి కూడా మంచికే ఉంటాయి. సో కాకపోతే కొంతవరకు ఫారెన్ ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ విషయంలోనే, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం బయటికి వెళ్ళాలి, వాటి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మటుకు కొంచెము జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఎందుకంటే పాసిబిలిటీస్, ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన పాసిబిలిటీస్ అనేవి బాగున్నాయని చెప్పచ్చు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఫినాన్షియల్లీ, ప్రొఫెషనల్లీ, ప్రాపర్టీస్ వైజు అండ్ ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫారెన్ ట్రేడ్ అండ్ స్పెక్యులేషన్స్, వీళ్ళందరికీ కూడా, అంటే స్టాక్ ఎక్స్చేంజ్ అవి చేస్తుంటారు కదా, వీళ్ళందరికీ కూడా మంచి ప్రాఫిటబిలిటీ ఉండే పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. అండ్ మకరం వాళ్ళకి చూసినట్టయితే, మకరం వాళ్ళకి ఏది అనుకుంటుందో అది అవ్వదు, ఏది ఎక్స్పెక్ట్ చేయరో అది అవుతూ ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న ప్రతి దానిలోనూ డిసప్పాయింట్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రహ సంచారం అంతా కూడా అన్సర్టెనిటీని ఇండికేట్ చేస్తుంది. అంటే మనం ఒకటి అనుకుంటే అది ఇంకొకలాగా జరగడం. సో కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ మీరు కనుక ఈ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నట్టయితే తీసుకునే నిర్ణయాలు ఓవర్ కాన్ఫిడెన్స్తో తీసుకోకూడదు. సో ప్రాక్టికల్గా ఆలోచించి తీసుకుంటున్నావా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. సో బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ మెడికల్, లేకపోతే ఫార్మసీ, మెడికల్ అండ్ లైక్ రీసెర్చ్ రిలేటెడ్ వీళ్ళకి మటుకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మీరు ఒక మెడికల్ స్టూడెంట్, మీకు చాలా బాగున్నాయి ఆపర్చునిటీసు. లేదు మీరు ఒక ఫార్మసిస్ట్, బాగుంది. లేదు యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎ మెడికల్ ఫీల్డ్ విచ్ ఇస్ అ వెరీ గుడ్ వన్, రీసెర్చ్ ఫీల్డ్ చాలా బాగుంది. సో వీళ్ళకి బాగుంటుంది. మిగిలిన వృత్తిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అంటే నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా, ఇప్పుడు ఒక జాబ్ చేంజ్కి ప్రయత్నిస్తున్నాను, అది మంచిగా కాదా అంటే ఎక్కడా కూడా క్లారిటీ అనేది ఉండదు. సో అందువలన ఏంటంటే అంటే మీరు ఆలోచించుకునే పద్ధతిలో మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు ఒక డెసిషన్, అంటే ఎస్పెషల్లీ ఒక ప్రాపర్టీ కొనే డెసిషన్ అయినా, జాబ్ చేంజ్ అయ్యే డెసిషన్ అయినా కంపల్సరీ మీ జీవిత భాగస్వామితోటి చర్చించే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు కొంతవరకు మీకు, ఎందుకంటే వక్రగ్రహాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆహా ఇది 100% నా సెన్స్కి చాలా బాగా అవుతుందని అనిపిస్తుంది అన్న దానిలోనే డిజాస్టర్ వస్తుంది. సో ప్రికాషనరీగా అన్నీ తీసుకుని ఓకే మనం చేయాల్సిందంతా చేసాం, దెన్ సీ ద రిజల్ట్ అనుకున్న విషయాల్లో బాగుంటుంది. కాబట్టి ఎందుకంటే 7, 8 రాసుల్లో ఎక్కువ గ్రహాలు, అంటే మీ రాశి నుంచి 7, 8 ఎక్కువ గ్రహాలు సంచరిస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే పబ్లిక్ ప్రొఫైల్లో ఉండే వాళ్ళకి మంచి గుర్తింపు, మీరు ఒక యాక్టరు, లేదా మీరు ఒక లైక్ యు ఆర్ ఏ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, ఆర్ మేబీ యు ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్. సో వీళ్ళందరికీ కూడా మంచి రికగ్నైజేషన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు కొంచెము ఆలోచించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫినాన్షియల్గా బాగుంటుంది, సేవింగ్స్ బాగానే ఉంటాయి, మనీ పరంగా పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు. సో అనుకున్న విధంగా అన్నీ కూడా, అంటే బాధ్యతలు, మీకు ఏ బాధ్యతలు అయితే ఉంటాయో కుటుంబ బాధ్యతలు, వాటికి సరిపడా సంపాదన, వాటిని సాటిస్ఫాక్టరీగా పూర్తి చేసుకోగలను, ఇలాంటివి ఉంటాయి. అయితే ప్రాపర్టీస్కి సంబంధించిన లీగల్ ఇష్యూస్ రావడానికి, ఎక్కడైనా ఏదో ఒక విషయంలో లీగల్ ఇష్యూస్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అయితే మంత్లీ ప్రిడిక్షన్స్ చెప్పుకునేప్పుడు ఇంత పెద్ద ప్రిడిక్షన్ అవసరం లేదు. కానీ
లీగల్ ఫార్మాలిటీస్, లీగల్ ఫీల్డ్, లా అండ్ ఆర్డర్ వీటికి సంబంధించి కొన్ని సమస్యలు ఫేస్ చేసే పాసిబిలిటీ ఉండొచ్చు. అంటే ఇక్కడ పార్కింగ్ ఉంది కదా అని పార్క్ చేస్తే నోటీస్ తీసుకోవడం, మళ్ళీ ఫైన్ కట్టడం లాంటివి దగ్గర నుంచి, అంత మైనర్ దగ్గర నుంచి సో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా మకరం వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ బాగున్నా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అట్లానే బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు కూడా కొత్తగా ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా, కొత్తగా రిక్రూట్ చేసుకోవాలి, ఏదన్నా కూడాను సో ప్రాపర్ హోంవర్క్ చేసిన తర్వాత మాత్రమే దీనికి బాగుంటుంది. అండ్ మోరోవరు ఇల్లు కొనుక్కోవడానికి, మారడానికి, ప్లేస్ చేంజ్కి కంటిన్యూగా ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. ఒకవేళ మీరు దానికోసం ప్రయత్నిస్తున్నట్టయితే డెఫినెట్గా సక్సెస్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ కొత్త ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా కూడా అవకాశాలు బాగున్నాయని చెప్పచ్చు. సో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. సో కుంభరాశి వాళ్ళకి ఇట్స్ లైక్ ఏ 50% బాగుంది, 50% బాగాలేదు. 50% బాగున్నది ఏంటంటే నవ్ యు ఆర్ ఏ మల్టీ టాస్కింగ్ అనేది ఉంది. సో ప్రొఫెషనల్ లైఫ్లో బెటర్ ఆపర్చునిటీస్ మీ ప్రయత్నంతో అవుతాయి. అలానే బిజినెస్ రిలేటెడ్ అంటే మీరు ఒకళ్ళ కింద వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, చాలా బాగుంటుంది. జాబ్లో ఉన్నారు, బాగుంటుంది. కొన్ని ఫీల్డ్స్కి మంచి ప్రోగ్రెసివ్గా ఉంది. సో అవి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్, రియల్ ఎస్టేట్, మీడియా వీటికి సంబంధించి బాగుంది. హాస్పిటాలిటీ అండ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఫీల్డ్స్కి అంత గొప్పగా లేదు, వాటిలో నష్టాలు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అట్లానే కుంభం వాళ్ళకి మీ మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు, పేరెంట్స్, తల్లిదండ్రులకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, కొన్ని హాస్పిటల్ ఎక్స్పెండిచర్ అనేది కనబడుతుంది. అలానే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే మీ వైపు నుంచి మీరు ఎంత మంచి ఎఫర్ట్స్ పెట్టినా కూడాను రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, సో స్నేహితులు, బంధువులు అన్న వాళ్ళతోటి గొడవలు రావడం, ఇష్టపడ్డ వాళ్ళతోటి, జీవిత భాగస్వామి, సో ఈగో రిలేటెడ్ ఇష్యూస్ అనేవి మేజర్ రోల్ ప్లే చేయబోతున్నాయి. కాబట్టి కొంతవరకు ఈ లవ్ ప్రపోజల్స్ ఇంట్లో చెప్దాము, మ్యారేజ్కి వెళ్దాము అనుకున్నప్పుడు ఈ నెలంతా ఆగండి. ఎందుకంటే కొన్ని రకాల ఇబ్బందుల వల్ల మీరు అనుకున్నది సక్సెస్ కాకపోవచ్చు, ఎస్పెషల్లీ రిలేషన్స్ విషయంలో. కాబట్టి అలాంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది కనబడుతోంది. అండ్ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ రెండింటినీ కూడా మీకున్న ఎనర్జీతోటి బ్యాలెన్స్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ లాస్ట్ది మీనరాశి వాళ్ళకి ఎలా ఉందనే చూద్దాం. సో మీనం వాళ్ళకి వీళ్ళకి కూడా అంతే 50% బాగుంది, 50% బాగాలే. బాగున్నది ఏంటంటే లైక్ ఫారెన్ ట్రావెల్స్కి చాలా బాగుంది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్లానే హైయర్ ఎడ్యుకేషన్కి ఫారెన్ ట్రావెల్ చేసే పాసిబిలిటీ ఉంది. అండ్ ఇల్లు మారడం, స్థాన మార్పు, స్థాన చలనము దానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఆల్ ఆఫ్ ద సడన్ మీరు ఎవరైతే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ నుంచి మంచి సలహాలు, సూచనలు, అట్లానే ప్రమోషన్స్ రావడానికి, జాబ్ చేంజ్లో మంచి ప్రోగ్రెసివ్గా ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే ఖర్చులు కనిపిస్తూనే ఉంటాయి త్రూ అవుట్ ద మంత్. ఎక్స్పెండిచర్ ఏదో ఒక విషయంలో, ఒకసారి పిల్లలకని, ఒకసారి మీకని, సో ఖర్చులు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. అట్లానే బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి అంత గొప్పగా లేదు. సో బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు ఏ బిజినెస్ అయినా కానీ, ఒక్క హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్, ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్, మూవీస్ వీళ్ళకి సంబంధించి చాలా బాగుంది. రెగ్యులర్ బిజినెస్లు, ట్రెడిషనల్ వే ఆఫ్ బిజినెస్లు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోగ్రెసివ్గా లేదు, ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడ్డము. సో నష్టాలు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ అయినా, ఇక్కడ ఇండియన్ బిజినెస్ అయినా, టెక్నాలజీ అయినా, ఏ ఫీల్డ్లో అయినా సరే నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో జాబ్ చేసే వాళ్ళకైతే కష్టపడ్డము, ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ సో మీనం వాళ్ళకి ఓవరాల్గా బాగాలేదనే చెప్పచ్చు. సో పేరెంట్స్కి కానీ ఇది కానీ. అయితే బాగున్న పార్ట్ ఏంటంటే ఇందాక నేను చెప్పినవి, సో ఇల్లు కట్టుకునే విషయం, వెహికల్ తీసుకునే విషయము, సో పిల్లలు, శుభకార్యాలు అండ్ ఫారెన్ ట్రావెల్ రిలేటెడ్ ఈ విషయాల్లో మీకు అనుకూలత బాగుందని చెప్పచ్చు. సో మీనం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కొంతవరకు మీరు విష్ణు సహస్రనామం చదువుకోవడం కానీ, ప్రతి మంగళవారము కొంత సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడము, సో అట్లానే వీలైతే శనివారం నాడు కొంత, ఎస్పెషల్లీ శనివారము, ఈ 4 శనివారాలు కూడాను, శనివారం కొంచెం నువ్వుల నూనె తీసుకెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోండి. సో దానివలన మీకు వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ కంట్రోల్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో నవగ్రహాలకి చేసుకోవడం అనేది, అందులోనూ శనికి తైలాభిషేకం చేయడం ద్వారా నెగిటివ్ రిజల్ట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్ ఎనర్జీ ఎప్పటికప్పుడు ఏదో ఒక బాధ్యత తీసుకోవాల్సి రావడం, పనిచేయాల్సి రావడం, లోన్లు, అప్పులు, అంటే లోన్ తీసుకోవడం, మళ్ళీ కడుతూ ఉండడం. సో ఫినాన్షియల్గా ఇన్బ్యాలెన్సు, ప్రొఫెషనల్ లైఫ్లో ఇన్బ్యాలెన్సు, పర్సనల్ లైఫ్లో ఇన్బ్యాలెన్స్, అంటే ప్రతిదాన్ని కూడా అన్ని వైపుల నుంచి కొంత సమస్యలు కనిపిస్తున్నాయని అనిపిస్తుంది. కాబట్టి నవగ్రహారాధన
అండ్ శనికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల మీరు ఈ నెల వచ్చే నష్టాలని తగ్గించుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది 12 రాసులు అందరికీ కూడాను ఈ ఆగస్ట్ నెలకి సంబంధించిన మంత్లీ ప్రిడిక్షను. నేను సైన్ బేస్ చేసుకుని చెప్తున్నాను కాబట్టి మీరు అది రాశి కింద అంటే మేషరాశి అయితే మేషరాశి తీసుకోవచ్చు, లగ్నం తీసుకోవచ్చు. ఒకవేళ మీది లైక్ యువర్ కర్కాటక రాశి అండ్ తులా లగ్న, దెన్ అప్పుడు తులారాశికి చెప్పినవి తులా లగ్నం కింద తీసుకోండి, కర్కాటక రాశికి చెప్పినవి రాశి కింద తీసుకోండి. సో రెండిట్లో చూసుకున్నప్పుడు మీకు ఏది కరెక్ట్గా అంటే మీకు ఏది జరుగుతుందో అనిపిస్తుంది. ఎందుకంటే గోచారమే 30% ఎఫెక్ట్, దానిలో మళ్ళీ రాశి లగ్నము ఇంత కన్ఫ్యూజన్ వద్దు. సైన్ బేస్డ్ చెప్పినప్పుడు మీరు ఎలా తీసుకుంటే దాన్ని బట్టి అంటే లైక్ రాశిని బట్టి తీసుకున్నా లగ్నం బట్టి తీసుకున్నా మీరు మీ రాశి లగ్నం రెండింటి నుంచి చూసుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.